నిజం నిఖార్సుగా రాయాలి కానీ అబద్ధాలని అసూగా రాయకూడదు. సాక్షి వైఎస్ఆర్సీపీ వర్గీయుడి కుటుంబంపై టీడీపీ మోకదాడి అని రాసింది. బీటెక్ రవి అనుచరుల వీరంగం 5 గాయాలు, నిలువరించిన గ్రామస్తులనే తప్పుపట్టిన పోలీసులు. అసలు వార్త చూడండి. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లిలో వైఎస్ఆర్సీపీ వర్గీయుడి కుటుంబంపై టీడీపీ గూండాలు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. అయితే బాధితులు తెలిపిన వివరాలు ఏంటంటే, నందిపల్లికి చెందిన మున్వర్ ఋషిబన్ దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. తరచూ చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వీరపనాయనపల్లి మండలం నేలతిమ్మయ్య గారిపల్లి గ్రామానికి చెందిన రిషిబన్ సోదరులు పెద అబ్దుల్లా, చిన్న అబ్దుల్లాలు ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు వేంపల్లికి చెందిన షేక్ అబ్దుల్ మరో 10 మందితో కలిసి మున్వర్ కుటుంబంపై దాడికి దిగారు. దీంతో మున్వర్ బావ అబ్దుల్లాకు ముక్కు మీద తీవ్ర గాయం కాగా అక్క సలీమా చేయి విరిగింది. బంధువులు కాసిం అలీ, హుస్సేన్ బి, నూర్బీలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏకమై బీటెక్ రవి అనుచరులు నిలువరిస్తే అంతు చూస్తామని హెచ్చరిస్తూ వాళ్ళు పరారయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల్ని తప్పెట్టారు. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా వెంటపడి వాళ్ళని తరిమేయడం మంచి పద్ధతి కాదన్నారు. గాయపడిన వాళ్ళని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం ఏంటంటే, భార్యాభర్తల గొడవ. భార్య తరపున బంధువులు వచ్చి మిగతా వాళ్ళని వీళ్ళని భర్త తరపు బంధువుల్ని కొట్టారు. జరిగింది గొడవ అది. వాళ్ళల్లో ఇటు తెలుగుదేశం ఉండుంటారు, అటు వైసీపీ ఉండుంటారు. కానీ అది వైసీపీ టీడీపీ దాడిగా చూపించే ప్రయత్నం చేశారు.